गायत्री हिंदी विद्यालय में आपका स्वागत है। नमस्ते बच्चों, मेरा नाम सतीश, मैं हिंदी अध्यापक हूँ। आज मैं 10वीं कक्षा के 11वीं पाठ जल ही जीवन है नामक कहानी पाठ में दूसरा बात पढ़ाना चाहता हूँ। बच्चों, जल के बिना जीवन की कल्पना करना भी असंभव है। धरती पर 0.007% पेयजल है और हर 3 में से एक आदमी को स्वच्छ जल पहुँचने से दूर है। इसलिए हमारे जीवन में जल का महत्व इस कहानी के द्वारा हम जानेंगे। किताब खोलकर 11वीं पाठ जल ही जीवन है देखिए और सुनिए। अगर कोई शंका होते तो गूगल क्लासरूम में पोस्ट कीजिए। यह देखिए, 21वीं सदी का अब अंत होने वाला था और 22वीं सदी की शुरुआत। पृथ्वी पर मानव ने काफ़ी प्रगति कर ली थी। जनसंख्या पर नियंत्रण कर लिया था। पर्यावरण की समस्या को लगभग हल कर लिया गया था। लोग सुख चैन से रह रहे थे। 21वीं सदी का अब अंत होने वाला था और 22वीं सदी की शुरुआत అంటే 21वीं అంటే 21st సెంచరీ 21st సెంచరీ పూర్తయిపోయి 22nd सेंचुरी शुरुआत అంటే రాబోతూ ఉంది. పృథ్వీ పర్ మానవనే కాఫీ ప్రగతి कर ली थी అంటే 22nd వచ్చేసరికి మనిషి భూమి మీద మ్యాక్సిమం అంటే అన్ని రకాలుగా కూడా తగినంతగా ప్రగతి అంటే డెవలప్ అవుతూనే ఉన్నాడు, అయ్యాడు కూడా. జనసంఖ్య పర్ నియంత్రణ कर लिया था. అలాగే పాపులేషన్, జనసంఖ్య అంటే పాపులేషన్ మీద ఎంతో కొంత కంట్రోల్ చేసుకోగలిగాడు. పర్యావరణకి సమస్యకు లగ్భగ్ హర్ లియా గయా థా. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి పొల్యూషన్ కూడా ఎంతో కొంత తగ్గించుకుంటూ ఈ పర్యావరణాన్ని, ఈ వాతావరణాన్ని కూడా కాపాడుకుంటూ వస్తున్నాడు మనిషి. లోగ్ సుఖ్ చైన్ సే రహే తే. తద్వారా ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతోటి ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నారు. अचानक एक दिन समाचार पत्र में एक खबर प्रकाशित हुई जिसे पढ़कर लोग आश्चर्यचकित हो गए। इस खबर के अनुसार एक सर्वेक्षण में बताया गया कि पृथ्वी पर निरंतर पानी की कमी होती जा रही है. ఇందాక మనం ఏమనుకున్నాం, 21st సెంచరీ పూర్తయింది, 22nd సెంచరీ వస్తోంది. 22nd సెంచరీ వచ్చేసరికి భూమి మీద అన్ని సమస్యలు అంటే మానవుడు మ్యాక్సిమం డెవలప్మెంట్ సాధించాడు. మనకున్న అన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటకు వస్తూనే ఉన్నాడు. కానీ ఒకరోజు అచానక్ అంటే ఒకరోజు అకస్మాత్తుగా అంటే ఒకరోజు సడన్గా న్యూస్ పేపర్స్లో సమాచార పత్రమే ఏక్ ఖబర్ ఆయా అంటే న్యూస్ పేపర్స్లో ఒక న్యూస్ వచ్చింది. జిసే పడ్కర్ లోగ్ ఆశ్చర్యచకిత్ హో గయే. ఆ న్యూస్ చదవగానే ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యారట. ఏంటది? इस खबर के अनुसार एक सर्वेक्षण में बताया गया कि అంటే ఒక సర్వేక్షణ అంటే ఒక సర్వేలో తేలిందట. ఏం తేలింది? నిరంతర పానీకి కమి హోతీ జా రహీ హై పృథ్వీ పర్. అంటే భూమి మీద రోజు రోజుకి వాటర్ లెవెల్స్ తగ్గుతున్నాయి, వాటర్ పర్సంటేజ్ తగ్గుతోంది అనేటువంటి ఒక విషయం ఎప్పుడైతే పేపర్లో పడిందో ఆ పేపర్లో పడినటువంటి ఇన్ఫర్మేషన్ చదవగానే ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఇందాక అంత ఆల్రెడీ డెవలప్ అయిపోయాం, 22nd సెంచరీ వచ్చింది, భూమి మీద మ్యాక్సిమం డెవలప్మెంట్ సాధించాడు, అన్ని రకాల సమస్యల్ని కూడా తగ్గించుకుంటూ వచ్చాడు అనుకున్నాం. కానీ సడన్గా ఈ న్యూస్ చదివేసరికి ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యపోతూ చూశారు. शब्द दे दिया है, देखिए. किंतु, पर, बट, सप्ताह 7 दिन, वीक, हिस्सा भाग, पार्ट, प्राप्त होना पाना, टू ऑब्टेन. यह देखिए, वैज्ञानिक भूवैज्ञानिक थे. वे अपने दोस्तों के साथ बगीचे में बैठे पानी की इस समस्या पर चर्चा कर रहे थे. कुछ देर के बाद शाम ढल गई और सभी लोग अपने अपने घर चले गए. वैज्ञानिक भूवैज्ञानिक थे. वे अपने अपने दोस्तों के साथ बगीचे में बैठे पानी की समस्या पर चर्चा कर रहे थे. అంటే సైంటిస్టులు అందరూ కూర్చుని ఒక ఏక్ బగీచేమే అంటే ఒక గార్డెన్లో, ఒక తోటలో కూర్చుని ఈ సమస్య అంటే మనం ఏదైతే పేపర్లో పడింది అనుకున్నాం, పానీకి సమస్య, ఆ వాటర్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, రోజు రోజుకి భూమి ఎందుకు నీరు తగ్గిపోతుంది అనేటువంటి విషయం కోసం అందరూ కూడా చర్చా కర్ రహే తే అంటే డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. కుచ్ దేర్ కే బాద్ షామ్ డల్ గయి అంటే కొంతసేపు అయిన తర్వాత సాయంత్రం అయిపోయింది. और सभी लोग अपने अपने घर चले गए. అలాగే అందరూ కూడా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు.
यहाँ देखिए, प्रोफेसर दीपेश वही लॉन पर बैठे आकाश की ओर देखकर कुछ सोच रहे थे कि अचानक उनकी नज़र एक तारे पर पड़ी जो नाचता हुआ पृथ्वी की ओर आ रहा था। पृथ्वी पर उतरते उतरते वह पुनः आकाश की ओर मुड़ गया। ప్రొఫెసర్ దీపేష్ వహీ లాన్ పర్ బయటే ఆకాష్కి ఓర్ దేక్కర్ కుచ్ సోచ్ రహే తే. అంటే అక్కడ ఉన్న సైంటిస్టులు అందరూ కూడా వాటర్ రోజు రోజుకి ఎందుకు తగ్గిపోతుందని డిస్కస్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయిపోయింది, అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనుకున్నాం. ప్రొఫెసర్ దీపేష్ వహీ లాన్ పర్, కానీ ప్రొఫెసర్ దీపేష్ గారు మాత్రం అదే లాన్లో కూర్చుని ఆకాష్కి ఓర్ దేక్కర్ అంటే ఆకాశం వైపు చూస్తూ ఏదో ఆలోచించుకుంటూ ఉన్నాడు. అచానక్ ఉనికి నజర్ ఏక్ తారే పర్ పడి, సడన్గా అతను చూస్తుంటే అతని నక్షత్రం అంటే అతని దృష్టి అంతా కూడా ఏక్ తారే పర్ ఒక నక్షత్రంపై పడింది. అంటే ఒక నక్షత్రం లాంటి వస్తువు మీద పడింది అనమాట. పృథ్వీకి ఓర్ ఆ రహాత, ఆ నక్షత్రం నాచుతా హువా అంటే తిరుగుతూ తిరుగుతూ ఏదో డ్యాన్స్ వేస్తున్నట్టుగా అలా భూమి మీదకి వచ్చింది. వచ్చి ఏం చేసింది, పృథ్వీ పర్ ఉతర్తే ఉతర్తే వహ పునః ఆకాష్కి ఓర్ ముడ్ గయా అంటే అది భూమి మీద దిగుతున్నట్టుగా వచ్చినట్టు వచ్చి మళ్ళీ తిరిగి ఆకాశం వైపు వెళ్ళిపోయిందనమాట. पेयजल पीने योग्य पानी ड्रिंकिंग वाटर, शौचालय शौचघर टॉयलेट, धोना पानी से साफ करना टू वॉश, नहाना स्नान करना टू बाथ. देखिए, ओह यह तो कोई यान है, पर पृथ्वी पर ऐसा यान का अभी आविष्कार ही नहीं हुआ है. फिर यह यान कहाँ से आया है? इस प्रश्न का उत्तर कुछ समझ में आने पर प्रोफेसर दीपेश के होठ उठ गए और दौड़े दौड़े अपने कमरे में चले गए. उन्होंने अपने मित्र विकास को फ़ोन किया और अपने घर बुलाकर सारी बात बताई. ఓహ్ యహ తో కోయి యాన్ హే, ఓహో ఇదేదో అంతరిక్షంలో అంటే స్పేస్లో తిరిగట్టిన ఏదో వెహికల్లా ఉందే. పర్ పృథ్వీ పర్ కోయి అంటే కానీ భూమి మీద ఐసా యాన్ అభిక ఆవిష్కార్ అంటే ఈ అంతరిక్షంలో ఏదైతే మన వెహికల్ చూశాడో ప్రొఫెసర్ దీపేష్, ఈ వెహికల్ ఇంతవరకు ఎవరు తయారు చేయలేదే. అంటే అలాంటి వెహికల్ని ఇంతకుముందు ఎప్పుడు ఈ దీపేష్ అనే వ్యక్తి ఆ ప్రొఫెసర్ గారు ఎప్పుడు చూడలేదు. పర్ యహ యాన్ కహాసే ఆయా, నేను చూడలేదు కానీ ఈ వెహికల్ ఇక్కడికి ఎలా వచ్చింది అంటే ఎవరు పంపించారు. ఈ ప్రశ్నగా ఉత్తరకు సమజ్మే ఆనే పర్ అంటే ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఆలోచించుకుంటే పర్ దీపేష్కే హోట్ ఉడ్ గయే, అలా ఆలోచించుకునే సమయంలో ఆ ఆలోచనకు సమాధానం రాలేదు. కానీ ప్రొఫెసర్ దీపేష్ గారికి అకస్మాత్తుగా ఏదో ప్రాణం పోయినంత పని, అంటే ఏంటంటే తన స్పృహ కోల్పోయినంత పని అయింది. और दौड़े दौड़े अपने कमरे में चले गए, వెంటనే పరిగెత్తుకుంటూ अपने कमरे తన గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ప్రొఫెసర్ దీపేష్. उन्होंने अपने मित्र विकास को फ़ोन किया, వెంటనే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తన వికాస్ తన ఫ్రెండ్ ఇంకో ఆయన ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నాడు, ప్రొఫెసర్ వికాస్ గారికి ఫోన్ చేసి అప్నే ఘర్ బులాకర్ తన ఇంటికి పిలిచి ఈ జరిగిన విషయం అంతా కూడా అంటే ఏంటి, లాన్లో కూర్చొని అందరూ వెళ్ళిపోయి నేను అక్కడే ఉన్నాను, నాకు ఒక అంతరిక్షంలో ఈ స్పేస్లో ఒక వెహికల్ ఏదో వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోయిందని ఈ కథ అంతా కూడా తన ఫ్రెండ్ అయినటువంటి వికాస్ గారికి చెప్పాడు ప్రొఫెసర్ దీపేష్. कुछ शब्द दे दिया है, देखिए. जल स्रोत जल राशि वाटर सोर्सेस, समाप्ति खत्म एंड, शताब्दी 100 साल అంటే 100 ఇయర్స్ 100 साल, जनसंख्या आबादी पॉपुलेशन. शुद्ध स्वच्छ प्योर, मात्र केवल ओल्नी, बर्फ बर्फ ड्यू, मुश्किल कठिन डिफ़िकल्टी. अच्छा यह देखिए, प्रोफेसर दीपेश की बातें सुनकर प्रोफेसर विकास को ज़्यादा आश्चर्य नहीं हुआ क्योंकि वे ब्रह्मांड के अन्य ग्रहों पर जीवन की खोज में लगे हुए थे. उन्हें विश्वास था कि इस अनंत ब्रह्मांड में हम अकेले नहीं हैं, किसी न किसी ग्रह पर जीवन जरूर है. ప్రొఫెసర్ దీపేష్ కి బాతే సున్కర్ ప్రొఫెసర్ వికాస్ కో ज़्यादा ఆశ్చర్య नहीं हुआ అంటే ప్రొఫెసర్ దీపేష్ గారి మాటలు విన్న తర్వాత ప్రొఫెసర్ వికాస్ గారికి అంత ఆశ్చర్యం కలగలేదు. అంటే దీపేష్ గారు ఏం చెప్పారు, మీరు అందరూ వెళ్ళిపోయారు, ఈ లాన్ దగ్గర కూర్చున్నాను, ఏదో ఒక వెహికల్ లాంటి స్పేస్లో తిరిగే ఒక వెహికల్ లాంటిది వచ్చినట్టు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయిందని చాలా ఆశ్చర్యంగా చెప్పాడు. ఆ మాటలు విన్న తర్వాత వికాస్ గారికి మాత్రం అంత ఆశ్చర్యం కలగలేదు. ఎందుకు కలగలేదు, క్యోంకి వే బ్రహ్మాండ్ కే అన్య గ్రహం పర్ జీవన్ కి ఖోజ్ మే
లగే హుయే తే అంటే ఈ సృష్టి అంటే ఈ బ్రహ్మాండం ఈ విశ్వం మొత్తంలో అన్య గ్రహం పర్ మిగతా గ్రహాల మీద కూడా జీవన్కి ఖోజ్ మే లగే తే అంటే మిగతా గ్రహాల్లో కూడా జీవులపైన ప్రయోగాలు సాగుతూ ఉన్నాయి. అంటే ఏంటంటే అక్కడ జీవం బతకగలదా బతకలేదా లేకపోతే మనుషులు పోలిన మనుషులు వేరే గ్రహంలో ఉన్నారా అనే రీసెర్చ్లు జరుగుతున్న విషయం వికాస్ గారికి తెలుసు కాబట్టే ఆయన అంత ఆశ్చర్యపోలేదన్నమాట. ఉన్హే విశ్వాస్ తా కి ఇస్ అనంత బ్రహ్మాండ్ మే హమ్ అకేలే నహీ అంటే ప్రొఫెసర్ వికాస్ గారికి ఒక నమ్మకం ఉంది. ఈ ఈ బ్రహ్మాండం ఏంటి ఈ సృష్టి స్పేస్లో మొత్తంలో ఈ భూమి మీద మొత్తం మన భూమి మీద జనాలు కాకుండా అంటే భూమి మీద ఉన్నటువంటి పాపులేషనే కాకుండా మనుషులు పోలినటువంటి జీవరాశులు వేరే గ్రహం మీద కూడా ఉన్నాయి అనేటటువంటి నమ్మకం ఒక మన వికాస్ గారికి ఉంది. ఇక్కడ ఏం చెప్పు ఉన్హే విశ్వాస్ తాకి అనంత బ్రహ్మాండమే హమ్ అకేలే నహీ అకేలే అంటే ఒంటరి అంటే ఈ అనంత బ్రహ్మాండంలో మనం ఒంటరి వాళ్ళం కాదు అంటే మనలాంటి వాళ్ళు ఎవరో ఉన్నారు అనే విషయం తెలుసు కాబట్టి వికాస్ గారు అంత ఆశ్చర్యపోలేదు. కిసీ నా కిసీ గ్రహ పర్ జీవన్ జరూరీ హై అంటే మన భూమి మీద కాకుండా ఇతర ఏదో గ్రహం మీద జీవరాశులు ఉన్నాయి అనే నమ్మకం వికాస్ గారికి ఉంది. बच्चों यह जल संरक्षण के बारे में संबंधित एक वीडियो रखा है, देखिए. पूर्ण संसाधन है. चलिए उन कारणों पर चर्चा करें जिसके कारण हमें जल संसाधन का संवर्धन करना आवश्यक है. हमारे देश में वर्षा मुख्यतः मॉनसून पर निर्भर करती है, इसलिए वर्षा की अवधि कुछ ही महीनों तक सीमित रहती है. वनों की कटाई के कारण वर्षा के तंत्र में परिवर्तन आ रहा है. पेड़ न होने के कारण वर्षा का जल भूमि में नहीं जा पाता, वह बह जाता है तथा समुद्र में मिल जाता है. उद्योगों तथा खेती के लिए जल का अत्यधिक दोहन किया जाता है. इसी तरह विभिन्न कारणों से जल का प्रदूषण भी बढ़ रहा है. ऐसे कई कारणों से उपलब्ध जल की मात्रा में कमी आई है. जल की अनुपस्थिति का निकट संबंध निर्धनता से भी है, इसलिए हमें जल संसाधन का संवर्धन करना आवश्यक है. प्राचीन समय से स्थानीय लोगों द्वारा बांध यानी डैम्स, जलाशय यानी टैंक्स एवं नहरें यानी कनाल्स बनाकर जल का संवर्धन किया जाता रहा है. इन जलाशयों का प्रबंधन स्थानीय लोगों द्वारा किया जाता था ताकि जल पूरे वर्ष उपलब्ध रह सके. सदियों के अनुभव की सहायता से जल की उपलब्धता को देखकर उचित फसल प्रतिरूप यानी क्रॉपिंग पैटर्न अपनाए जाते थे. सरकार द्वारा बड़ी परियोजनाओं जैसे विशाल बांध और लंबी नहरों का निर्माण किया गया, जिसके साथ जल संवर्धन के इन स्थानीय तरीकों का महत्व कम होता गया. इन स्थानीय तरीकों का प्रबंधन और प्रशासन सरकार के पास जाने के साथ स्थानीय लोगों का इन पर से नियंत्रण समाप्त हो गया. जल संवर्धन हेतु बांध महत्वपूर्ण परियोजनाएं यानी प्रोजेक्ट्स है. चलिए इनसे संबंधित कुछ महत्वपूर्ण बातें जानें. बड़े बांध बनाने के अनेक लाभ है, जैसे इनमें पर्याप्त मात्रा में जल का संग्रहण किया जा सकता है. नहरों की सहायता से जल दूर तक ले जाया जा सकता है और सिंचाई यानी इरिगेशन के लिए प्रयोग किया जा सकता है. उदाहरण के लिए इंदिरा गांधी नहर की सहायता से राजस्थान के कई स्थानों तक जल पहुंचाया गया है. जल पर उपयुक्त प्रक्रिया करने के बाद इसे पाइपलाइनों की सहायता से शहरों तक पहुंचाया जाता है. बांध के जल का महत्वपूर्ण उपयोग विद्युत निर्मित करना भी है. बांध से जुड़ी कुछ समस्याएं भी है, चलिए इन्हें जानें. सामाजिक समस्याएं यानी सोशल प्रॉब्लम्स. बांध निर्माण करने के लिए बड़ी संख्या में किसान और आदिवासी विस्थापित यानी डिस्प्लेस होते हैं. इन्हें विस्थापित करते समय किए गए वादे पूरे नहीं किए जाते. नहरों की सहायता से जल को दूर तक पहुंचाने की व्यवस्था अवश्य होती है, लेकिन जल का बंटवारा समान रूप से नहीं होता. वे लोग जो बांध के पास में हैं, अत्यधिक मात्रा में जल का प्रयोग करते हैं, जबकि दूर स्थान पर स्थित लोग जल से वंचित रह जाते हैं. आर्थिक समस्याएं यानी इकोनॉमिक प्रॉब्लम्स. बड़ी परियोजनाओं के लिए जनता का धन बहुत अधिक लगता है, लेकिन इसकी तुलना में लाभ नहीं मिल पाता.
पर्यावरणीय समस्याएं यानी एनवायरमेंटल प्रॉब्लम्स। बड़े स्तर पर वन संपदा का विनाश होने के कारण जैव विविधता की क्षति होती है। इन समस्याओं पर विकल्प के रूप में कई अन्य तरीके भी हैं। हम विभिन्न तरीकों जैसे छोटे छोटे गड्ढे खोदना, घर की छतों से जल एकत्र करना, मिट्टी के छोटे छोटे बांध बनाना, रेत तथा चूने के पत्थर के संग्रहक बनाना, झीलों का निर्माण करना, साधारण जल संभर व्यवस्था की स्थापना करना की सहायता से भूजल स्तर को बढ़ा सकते हैं। विभिन्न स्थानों पर जल संग्रहण की प्रचलित विधियां भी है, जैसे राजस्थान में खादीन, बड़े पात्र एवं नाड़ी, महाराष्ट्र के बंधारस और ताल, मध्य प्रदेश और उत्तर प्रदेश में बंधिस, बिहार में अहार तथा पाइन, हिमाचल प्रदेश में कुल्ह, जम्मू के कांदी क्षेत्र में तालाब, तमिलनाडु में एरिस यानी टैंक, केरल में सुरंगम, कर्नाटक में कट्टा इत्यादि विधियां आज भी उपयोग में हैं। इसमें मानव निर्मित नहरों की सहायता से नदी की धारा का रास्ता बदलकर जल को गांव लाया जाता है, जिससे गांव को जल की आपूर्ति होती है। इन स्थानीय संरचनाओं का नियंत्रण स्थानीय लोगों को देने से अवश्य ही अकुशल प्रबंधन और अतिदोहन पर अंकुश लगाया जा सकता है। समतल भूभाग पर जल संग्रहण की तुलना में भौम जल यानी अंडरग्राउंड वाटर के स्तर में वृद्धि करने के कई लाभ है। जैसे छोटे गड्ढों में सीमित मात्रा में जल एकत्रित किया जा सकता है तथा इसे सिर्फ कुछ ही महीनों तक संग्रहित रखा जा सकता है, जबकि भौम जल में जल एकत्रित करने की मात्रा सीमित नहीं है, क्योंकि यह आसपास के क्षेत्र में फैलता जाता है तथा लंबे समय तक संग्रहित किया जा सकता है। जल के छोटे गड्ढों में संग्रहण के सम्मुख जल प्रदूषण, मच्छरों का जनन जैसी विभिन्न समस्याएं उपस्थित हो सकती है, जबकि भौम जल अपेक्षाकृत सुरक्षित रहता है। आप इंटरनेट पर जल संरक्षण की विभिन्न विधियों के बारे में जानकारी अवश्य प्राप्त करें। बच्चों, यह 3 प्रश्न दिया है, एक बार अपने किताब में पढ़कर लिखिए। पहला प्रश्न, सर्वेक्षण में क्या बताया गया? दूसरा प्रश्न, प्रोफेसर दीपेश के होश क्यों उड़ गए? तीसरा प्रश्न, जासूसी यान से क्या तात्पर्य है? बच्चों, आज हम इस कक्षा में 11वीं पाठ जल ही जीवन है कहानी पाठ के संबंधित दूसरा भाग सीख लिया है। आने वाले कक्षा में जल ही जीवन है पाठ के संबंधित बाकी कहानी सीखेंगे। यह गृह कार्य में दिए गए 3 प्रश्न अपने किताब में एक बार लिखकर पढ़िए। थैंक यू।